నిషామ్ ఇన్స్టిట్యూట్ విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు బాగుపడటం లేదు అంటే అతడి వద్ద డబ్బు లేక కాదండి, అతడు చేసే పని పట్ల అతడికి శ్రద్ధ లేకపోవటం వల్ల అతడు బాగుపడడు. ఒక విద్యార్థి ఎందుకు పరీక్షలలో విజయం సాధించటం లేదు అంటే అతడి యొక్క చదువు పట్ల శ్రద్ధ లేదు కాబట్టి. ఒక యువకుడు తన యొక్క ఉద్యోగంలో ఎందుకు ఉన్నత స్థితికి వెళ్ళటం లేదు అంటే అతడు చేస్తున్న ఉద్యోగం పట్ల అతడికి శ్రద్ధ లేకపోవటం వల్ల. జీవితంలో విజయం సాధించిన ఎవ్వరిని చూసినా సరే వాళ్ళు తాము చేసేటటువంటి పనిని ఆనందంగా చేస్తారో, వారు తాము చేసే పనిని శ్రద్ధగా చేస్తారో, గౌరవిస్తారు వాళ్ళు చేసేటటువంటి పనిని. ఎప్పుడైతే నీ పనిని నువ్వు ప్రేమిస్తావో, గౌరవిస్తావో, ఆనందిస్తావో నీకు నీ పని గౌరవాన్ని తీసుకొస్తుంది, ఆనందాన్ని తీసుకువస్తుంది, పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తుంది, జనంలో గుర్తింపును తీసుకువస్తుంది. కాబట్టి మన పని పట్ల మనకున్న దృక్పథమే మన యొక్క భవిష్యత్తు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక విద్యార్థికి చదవటం పని అయితే ఒక ఉద్యోగికి ఉద్యోగం చేయటం పని. తాము చేసే ఏ పనినైనా సరే ఆనందించి చేయగలిగితే అద్భుతాలు సాధ్యమవుతాయండి. మీకు ఈ విధంగా పనిచేసినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఒకరు మైకేల్ యాంజెలియో రోమ్ నగరంలో గొప్ప చిత్రకారుడు. ఆయన సిస్టైన్ చాపల్ చర్చి యొక్క పైకప్పు మీద ఆయన ఏం చేశాడు అంటే సృష్టి ఆది నుండి అంతం వరకు, జలప్రళయం వరకు ఉన్నటువంటి మొత్తం చిత్రాలన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది. ఆ చిత్రాలు చిత్రీకరించడం కోసం ఆ చర్చి యొక్క గోడ పైకి ఎక్కి ఆ కప్పు మీద చెక్కేటప్పుడు అతడి యొక్క నడుము ఇలాగా పెట్టుకుని చెక్కేవాడు అనమాట. ఇలా నడుము పెట్టుకుని చెక్కేవాడు. చివరికి అతని నడుము ఇలా లేదండి, చివరికి ఇలా అయిపోయింది. ఇలా అయిపోయి దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఆయన యొక్క చిత్రీకరణ ఏదైతే ఉందో చిత్రీకరణ మొత్తం అంతా కూడా పూర్తయిపోయింది. 2.5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ ఆయన యొక్క నడుము ఇలా ఉండిపోయింది. సో అలాంటి తరుణంలో మొత్తం యావత్ ప్రపంచం కూడా ఆ చిత్రాలను చూసి నిరాజనాలు పలికింది. అద్భుతమైనటువంటి సృష్టి అని చెప్పేసి శ్లాఘించడం జరిగింది. కొద్ది కాలం తర్వాత అందరూ ఈ విధంగా తన యొక్క చిత్రాలను పొగుడుతూ ఉంటే ఒకానొక రోజున ఆ సిస్టైన్ చాపల్ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చిలోకి మైకేల్ యాంజెలియో అడుగు పెడతాడు. అందరూ కూడా మైకేల్ యాంజెలియోకి స్వాగతం పలుకుతారు. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఉలిని తీసుకుని పైన ఉన్నటువంటి ఒక చిత్రాన్ని సరిచేయటం కోసం పైకి వెళ్ళిపోతాడనమాట. పైకి నిచ్చెనేసుకుని ఎక్కుతూ ఉంటే వెంటనే వెనకాల ఉన్నటువంటి అనుచరులు అంటారు, గురువుగారు ఆ చిత్రం చాలా బాగుంది, మాకేం లోపం కనిపించడం లేదు కదా అని చెప్పేసి అంటారు. ఇంత ముసలి వయసులో తన నడుము మొత్తం కూడా నాశనం అయిపోయినటువంటి తరుణంలో ఆ ఉలిని తీసుకుని పైకి వెళుతూ ఏమంటాడు అని చెప్పేసి అంటే, నా చిత్రంలో లోపం నాకే తెలుస్తుంది, ఎందుకంటే నేను దాన్ని చాలా ప్రేమతో చెక్కాను, చాలా ఇష్టంతో చెక్కాను, దానిలో ఏ లోపాన్ని కూడా నేను ఉంచదలుచుకోలేదు అని ఆయన తన యొక్క చిత్రాన్ని సరిచేయటం జరుగుతుందండి. అంతలా ప్రేమించడం జరిగిందండి. వాళ్ళ యొక్క చిత్రాలు, వాళ్ళు చేసిన పనులు ఇప్పటికీ కూడా చరిత్రలో అలా లిఖించబడ్డాయి అంటే కారణం ఏమిటి అంటే కేవలం ఆ వ్యక్తులు తాము చేసినటువంటి పని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ప్రేమ, ఆసక్తి, ఇది వాళ్ళని అంత స్థితికి తీసుకువెళ్ళి నిలబెట్టడం అనేటటువంటిది జరిగిందండి. మరొక వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ తాను ప్రయోగశాలలో ప్రయోగం చేస్తున్నప్పుడు ఇలా ఒంగుని ప్రయోగం చేస్తూ ఉండేవాడు. కనీసం ప్రక్కన ఉన్నటువంటి కుర్చీని ఇలా లాక్కుని కూర్చోవాలని కూడా, పక్కన కుర్చీ ఉండేది, ఆ కుర్చీలా లాక్కుని కూర్చోవాలనేటటువంటి ఆలోచన కూడా అతని స్మృతి పదంలో వచ్చేది కాదు. అంతలా లీనమైపోతూ ఉండేవాడు తన యొక్క ప్రయోగాలలో. అందువలనే మనకి ఎన్నో వస్తువుల్ని కనుగొని అందించటం అనేది జరిగిందండి. అంటే వారు ఆ పనిని అంత ప్రేమగా, అంత ఇష్టంగా, అంతలా లీనమైపోయి చేశారు కాబట్టే అద్భుతాలు సృష్టించారు. ఎలా ఒకలాగా పని చేయటం కాదండి, అద్భుతంగా పనిచేయటం అనేది కావాలి. రూజ్వెల్ట్ ఒక అద్భుతమైన మాట అంటాడు, రోడ్లు తుడిచేవాడు ఎలా రోడ్లు తుడవాలి అంటే ఆకాశాన్ని వెళుతున్నటువంటి దైవ దూతలు సైతం ఆగి
ఈ రోడ్డు తుడిచినటువంటి మహానుభావుడు ఎవడు అని చెప్పి ఆగి మరీ కీర్తించగలగాలి. అలా రోడ్లు తుడవాలి. రోడ్లు తుడిచే కార్మికుడు కూడా తన పనిని అంతలా గౌరవంగా, అంతలా అందంగా చేయాలి అని చెప్పి అంటాడు. అది పనిని గౌరవించడం అంటే. ఎవరైతే పనిని ఈ విధంగా గౌరవిస్తారో వాళ్ళు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళిపోతారండి. వారు ప్రపంచాన్ని అనుసరించరండి, వారిని ప్రపంచం అనుసరిస్తుందండి. ఈ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎవరినైనా మీరు గమనించండి, వాళ్ళున్న రంగంలో, వాళ్ళు చేస్తున్న పనిలో అదే ప్రపంచం అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి యావత్ ప్రపంచం ఇప్పుడు వారు వెనకాల వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి మిత్రులారా గుర్తించుకోండి, మీరు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు, మీరు చదువుతున్న చదువు ఏదైనా కావచ్చు, ఆ చదువుని కానీ, ఆ రంగాన్ని కానీ, ఆ పనిని కానీ మీరు ఎంజాయ్ చేయండి, దాన్ని గౌరవించండి. ఆ పని మీకు గౌరవాన్ని తీసుకువస్తుంది. దాన్ని ప్రేమించండి. యావత్ ప్రపంచం ఆ పని మిమ్మల్ని ప్రేమించే విధంగా చేస్తుంది. దానిని ఇష్టపడండి. యావత్ ప్రపంచం కూడా ఆ పని వల్ల మిమ్మల్ని ఇష్టపడే విధంగా చేస్తుంది. కాబట్టి మీరు మీ పనిని ప్రేమించండి, మీ చదువుని ప్రేమించండి, దానిలో ఉన్నత రంగంలోకి వెళ్ళండి. వెళతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.